భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి మరియు 5వ పెద్ద నది అయినటువంటి ఇప్పుడు నర్మదా నది తీరంలో ఉన్నాం. ఓంకారేశ్వర స్వామి దేవాలయం జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి మహా జ్యోతిర్లింగం. ఈ యొక్క నర్మదా నది అమర్టంగ్ పర్వతాలలో పుట్టి వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించి ఇప్పుడు ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకొని ఇచ్చటి నుంచి అరేబియా సముద్రంలో వెళ్లి కలుస్తుంది. భారతదేశంలో రెండు నదులు, ఒకటి నర్మదా, 2 తపతి. ఇవి 2 పశ్చిమం వైపు పుట్టి పశ్చిమం వైపునే ఈ యొక్క అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. మిగతా అన్ని నదులు కూడా పశ్చిమం వైపు జన్మించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఈ 2 నదులకు సాత్పురా నదులకు నర్మదా తపతి నదులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పశ్చిమంలోనే జన్మించి పశ్చిమంకే ప్రవహించడం జరుగుతుంది, మెర్జి కావడం జరుగుతుంది. ఈ నర్మదా తపతి నది యొక్క భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి నది. మరి ఇది ఒక భారతదేశంలో 5వ అతిపెద్ద నదిగా ప్రసిద్ధిగాంచినది. వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించి చివరకు అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.